రైతులు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండోస్ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండోస్ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ జగదీశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, సీఈఓ కొల్లేటి శ్రీనివాస్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాలైనటువంటి సహకార సంఘం ద్వారా మరియు ఐకేపీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారి విజయరామరావు ఆదేశాల మేరకు ఈరోజు వరి ధాన్యం సెంటర్లను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చింది. 2-3 రోజులలో మిల్ అలాట్మెంట్ కానీ లారీ అలాట్మెంట్ అయినతో మిల్లులకు ధాన్యాన్ని పంపించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ సెంటర్ ఇన్ఛార్జీలు కూడా కొంచెం రైతులకు సూచనలు ఇచ్చుకుంటూ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న కాడ కొంచెం సరి చేసుకుంటూ వారి రైతుల విన్నపాలు వింటూ పెద్దలు విజయన్న గారు చెప్పారు. కాస్త మరి తడిచినటువంటి ధాన్యం మీద ఉప్పు నీళ్ళు కనుక చల్లితే అవి మొలకెత్తకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక మరి రైస్ మిల్లర్తో మనకు ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి క్రమంలో మరి ఆలోచనలు చేసారు కనుక దయచేసి ఈ సెంటర్లు చూసేటువంటి తల్లి నువ్వు కొంచెం అక్కడక్కడ తడిచినటువంటి వాటి మీద ఇట్లా బకెట్ల నీళ్లు చల్లి చిలకరించినట్టయితే అవి మొలకెత్తేటువంటి అవకాశం ఉండదు. ఇబ్బంది అయినట్టయితే చెప్పండి. దేవుడి దయ వల్ల ఈ రోజు నుంచి వర్షాలు పోవాలని అందరం మొక్కుదాం.